ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనము జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులు ఉల్లసించుడి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడని ఏనాడో ప్రభు పుట్టడానికి క్రీస్తుకు పూర్వం 520 సంవత్సరాల క్రితము జకర్యా గారు ప్రవచన నెరవేర్పుకై ప్రభువారు యోహాను సువార్త 12వ అధ్యాయము మనము 12 నుంచి 16 వచనాలు చూసుకున్నట్లయితే, ఆయన యెరూషలేములోనికి పంపి యెరూషలేముకు వస్తున్నప్పుడు దానికి ఎదుర్కొన్న గ్రామంలోనికి పంపి శిష్యులను, మీకు కనపడిన గాడిద పిల్లను విప్పిన ఆ దగ్గరికి తీసుకురండి. అది ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పమన్నారు. ఎప్పుడైతే శిష్యులు గాడిదను తీసుకొచ్చారో, లోకరక్షకుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశరీరులకు తండ్రి అయిన ఆ దేవాతి దేవుడు ఈ లోకములో కోరుకున్నది ఏనుగు అంబారీలను కాదు, రాజపాన్పులను కాదు, గుర్రములను కాదు, రథములను కాదు, కానీ ప్రభువు కోరుకున్నది విలువలేని గాడిదను ప్రభు ఈ లోకములో తన వాహనముగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే గాడిదలు ప్రాముఖ్యంగా 3 రకాలు ఉన్నవి. అవి అడవి గాడిద, ఆదికాండము 16వ అధ్యాయం 12వ వచనం, ఇష్మాయిలు అడవి గాడిద వంటి వాడిని చెప్పి గ్రంథము సెలవిచ్చుచున్నది. 2 కంచర గాడిద, కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనం. 3 ఊరు గాడిద, మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో 3 రకాల గాడిదలు ఉన్నవి. ఈ గాడిద గురించి మనము ఒక్కసారి గమనించినట్లయితే, గాడిద మొట్టమొదటిగా అపవిత్రమైనదంట. అంటే ఎందుకు బలికి పనికి రానిది గాడిద. ప్రభువు ఆయన దహన బలిగా దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలుడు, అనేక రకాలైన బలుల్లో చేర్చకూడనది, అర్పించకూడనది, బలికి పనికిరాంది గాడిద. ఎవరైనా గాడిదను బలికి తీసుకువస్తే దాన్ని వెల ఇచ్చి విడిపించాలి. నిర్గమకాండము 13వ అధ్యాయం 13వ వచనములో ఉన్నది. వెల ఇచ్చి విడిపింపని గాడిద యొక్క మెడను విరగదీయాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నవి. ఎందుకంటే గాడిద గిట్టలు చీల్చబడి ఉండవు గనక అది బలికి పనికిరాదు. మానవుడు కూడా బలికి పనికిరాని మానవుడు. యోబు గ్రంథము 20వ అధ్యాయం 4 నుంచి 6 వచనం చూసుకున్నట్లయితే, మానవుడు దేవుని దృష్టికి ఎలాగూ పవిత్రుడు కాగలడు? బలికి పనికిరాని గాడిదకు వెల ఇచ్చి దాన్ని విడిపించాలి. లేకపోతే ఆ గాడిదకు బదులుగా దాన్ని అమ్మి ఒక పావురముల జంటనో, గువ్వల జంటమునో, ఒక గొర్రెనో దీన్ని కొని దానికి బదులుగా బలి అర్పించాలి తప్ప గాడిదను బలి అర్పించడానికి బలికి పనికి రాని గాడిద స్థానములో ప్రభు ఈ లోకములోనికి గొర్రె పిల్లగా వచ్చాడు. హల్లెలూయా. అందుకే యోబు గారు అంటారు, దేవుని దృష్టికి ఎవరు పవిత్రులు కాగలరు? మనం ఎంచి చూచిన ఏ మంచి లేని మానవుడు ఈరోజు మన 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 రోజు ఇన్ని అతిక్రమాలు, ఇన్ని పాపాలు చేస్తున్నాము. వాటన్నిటి నిమిత్తం ప్రభువే మనందరి కొరకు బలి అయ్యాడు. పిల్లారా, మన నీతిమంతులుగా చేయటానికి యెషయా గ్రంథము 64:6 వచనములో మన నీతి మురికి గొడ్ల వలె ఉన్నదంట. అంటే మనం చేస్తున్న నీతి మన వస్త్రమును శుద్ధీకరించడం, మన అతిక్రమములను, మన పాపమును తీసివేయటలేదు. కానీ ఆయన మనము ఎలాగూ శుద్ధీకరించబడతామంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనములో, వాక్యమని ఉతక స్థానము చేత ఏ మచ్చ, ఏ డాగు, ఏ ముడత, ఏ కళంక లేని నిర్దోషైన సంఘంగా మార్చుటకు వాక్యమని ఉతక స్థానము చేత మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటే నిజముగా మనం వాక్యము చేత కడగబడితే పరిశుద్ధులుగా మార్చబడతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరిచే రాబోయే ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం, మన ఎడ్ల రక్తము చేత, మేకల రక్తము చేత విమోచించబడే అమూల్యమైన క్రీస్తు రక్తము చేత, నిర్దోషి అయిన ఒక దేవుని రక్తం చేత మనం విమోచించబడ్డాం.
ప్రకటన గ్రంథం 5:9 ఆయన స్వరక్తమిచ్చి ప్రతి జనములోను ప్రతి సమూహములోను ఆయా భాష మాట్లాడు వారిను తన స్వకీయులను ప్రభు ఏర్పరచుకున్నారని చూస్తున్నాం. నిజముగా అపవిత్రమైన మనము, ఎందుకంటే ఆ బలికి పనికిరాని గాడిదలము మనమే, వెలలేని గాడిదలం మనమే, విలువలేని గాడిదలం మనమే, బలికి పనికిరాని గాడిదలు మనలను దేవుడు కోరుకున్నాడు పిల్లారా. రెండవదిగా ఒకటి గాడిద అపవిత్రమైనది, రెండవదిగా గాడిద బరువులు మోయినది. మొదటి సమూయేలు గ్రంథము 25:18 చూస్తే అక్కడ సౌలు గారు తనకు గాడిదలు పోయేనని ఎప్పుడైతే వచ్చారో అక్కడ దేవాతి దేవుడు సౌలును ఎన్నుకుని ఇజ్రాయేలుకు మహారాజుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు గాడిద మీద మోపబడ్డ భారము నిజమే, మన జీవితాల్లో కూడా మన మీద ఎన్నో భారాలు. ఒకటి పాప భారము, మనం జన్మతహానే పాపులము, కర్మ పాపము, మన అతిక్రమాల చేత, మన చేతల చేత, మన పడకల చేత ఎన్నో అందుకే పాపాత్మురాల స్త్రీ ప్రభువు దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, తన కన్నీటితో ఆయన పాదాలను ఎప్పుడైతే కడిగినదో, ఆమె పాపములు తీసివేయడికై ఆమె కన్నీటితో ప్రభు పాదాలను కడిగితే ఆయన తన రక్తముతో ఆయన పాపాలను కడిగి వేశాడు. పక్షవాయు గలవాడు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి దింపి ఉన్నారో ప్రభు అన్నారు, ఓయి నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఈరోజు నిజముగా మనుష్య కుమారుడు భూమి మీద మన పాపము క్షమించే అధికారము రాజులకు కానీ అధికారులకు ఎవరికీ లేదు. కానీ మన పాపము క్షమించే అధికారం కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నది. రెండవది, మన మీద రోగాల భారం ఉన్నదంట. కీర్తన గ్రంథము 41:8 మన మీద రోగాల భారము. ఈరోజు ఏ వ్యాధును బాధపడ, ఎప్పుడైతే రక్తస్రావణ రోగి ప్రభువు దగ్గరికి వచ్చిందో ఆమె రోగభారాన్ని తీసివేశాడు పిల్లారా. ఆమె ఎప్పుడైతే కానాను స్త్రీ, అయ్యా నా కుమార్తె చావసిద్ధమై ఉన్నదో, ఆమె విశ్వాసాన్ని బట్టి ఆ కుమార్తెను బ్రతికించాడు. శతాధిపతి దాసుని, రోగగ్రస్తుని దాసుని స్వస్థపరిచాడు. ఈరోజు నీ మీద ఏ రోగము మోపబడి ఉన్న ఆ రోగము నిమిత్తము ఆ రోగాన్నంతా తీర్చివేయగలిగిన దేవుడు. అప్పుల భారం, సామెత గ్రంథము 22:7 మన మీద ఎన్నో రుణభారాలు. ఒక ఎలీషా గారి శిష్యుని భార్య వెధవరాలు ఎప్పుడైతే అప్పులతో బాధపడుతుందో, ఎలీషా గారు ఆమె ఇంటికి వెళ్ళి, అమ్మా నీ ఇంట ఏమున్నదంటే, నా ఇంట ఒక్క నూనె కలిగిన కొండ ఉందంటే, నీ ఇరుగు పరివారి దగ్గరికి వెళ్ళి నువ్వు నేను కొండలు తీసుకొచ్చుకోమంటే ఆ కుమారులు వెళ్ళి ఆ ఇల్లంతా కొండలతో నింపగా ఎలీషా గారు చెప్పారు, నీవును నీ కుమారులు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని మీరు ఆ కొండలో నూనె ఆ మిగిలిన కొండలో పోయమనగా విశ్వసించిన ఆ స్త్రీ, నమ్మిన ఆ స్త్రీ, ఆ విధవరాలు ఎప్పుడైతే ఆ కొండలోని నూనెను మిగిలిన కొండలో పోస్తే ఆ కొండలో నూనె ఆ తెచ్చిన కొండ అన్ని నూనెలు నింపబడిందంట. హల్లెలూయా. కొండలు ఎప్పుడైతే నింపబడ్డాయో ఆమె పరుగు ఎలీషా గారి దగ్గర, అయ్యా కొండలన్నీ నూనెతో నింపబడ్డాయి అనగా, అమ్మ ఆ కొండల నూనె అమ్ముకుని అప్పులు తీర్చుకొని మిగిలిన దాంతో నీవు జీవించన్నారు. అప్పుల భారాన్ని ప్రభు నీ మీద ఏ రుణమైతే ఉన్నదో ఆ రుణాన్ని తీర్చగలిగిన దేవుడు. నాలుగవది వ్యసన భారము. ఈరోజు అనేకమైన వ్యసనాలతో ఎంతమంది బాధపడుతున్నారో, బెట్టింగులని, జోదమని, వ్యభిచారమని, అబద్ధాలని, ఎన్ని వ్యసనాల్లో, సిగరెట్లని, తాగుడని, లోకము ఎన్ని వ్యసనాలతో బాధపడుతున్నారు. ఏ వ్యసనములో ఉన్నా యేసు చెందకును రాగలిగితే నీ వ్యసనాలను మాన్పగలిగిన దేవుడు. అందుకే బరువులు మోస్తున్న గాడిదను ఆ బరువులన్నీ తొలగించి లోకరక్షకుడే దాని మీద కూర్చున్నాడు ప్రభువా. హల్లెలూయా. ఒకటి, గాడిద అపవిత్రమైనది. రెండు, గాడిద బరువుమైనది. మూడవదిగా గాడిదను దుర్వాసన చేదంట. రోమీయులకు రాసిన పత్రిక 3:13 ఈరోజు మానవుని నోటి కింద సర్ప విషం ఉన్నది. అందుకే పెద్దలు అంటారు, నోటితో పలకరిస్తారంట, నొసలతో వెక్కిరిస్తారంట, ముందులు వందనాలు అంటారంట, వెనకాల తందనాలు అంటారంట. ఒక ఆమె పడవలు వెళుతూ మల్లన్న 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 ఎంతగానో పొగుడుతుందండి. ఆ పడవ దిగనగానే వారు అడిగారంట, అమ్మా ఆయనకి తెలిసిన ఆయన అన్నా అన్నా అని మల్లన్న మల్లన్న ఎంతో పలకరిస్తున్నావంటే, మల్లన్న ఏమన్నానా, బోడి మల్లన్న అందంట. అంటే పడవలో ఉన్నంతసేపు అవసరప్పుడు మల్లన్న అంది, పడవ దిగంగానే బోడి మల్లన్న. ఈ రోజున మానవుని నోరు తెరవబడిన సమాధి వంటిది. అందుకే ప్రభు అన్నారు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అపోస్తులు ఇతడి పేతురు గారు ఎప్పుడైతే ఆ చలి కాచుకునే వ్యక్తుల దగ్గర ఉన్నారు, పేతురు గారు ప్రభు నేను ఎరగనంటే ఎరగను, ఒక చిన్న పిల్ల దగ్గర అక్కడ చలి కాచుకునే వారి దగ్గర, రాను వారి దగ్గర ప్రభు ఆ పేతురు గారు అబద్ధం ఆడలేదా? ఎప్పుడైతే మేడగదిలో కాల్చబడ్డాడో పేతురు గారు
హింసైన, కరువైన, ఉపద్రవమైన, మరణం ఎదురుగా ఉన్న పేతురు గారు మాత్రం ప్రభువుని ఎరగనని చెప్పాలి. పౌలు గారు కూడా ప్రభువు కొరకు ఎంతో శ్రమపడ్డారు. అందుకే క్రీస్తుని ఎరిగి ఉన్న మనము మన నోటితో అబద్ధాలు ఆడటానికి కానీ, మన చేతులతో కానీ, మన తలంపుల్లో కానీ ఎదుటి వారిని మోసము చేసి, అందుకే శాస్త్ర పరిచయం సర్దుకలించి ప్రభువున మీరు సున్నమ్మ కొట్టిన సమాధులను పోలి మీరు పైకి అలంకరింపబడి ఉన్నారు, కానీ మీరు లోపల కుళ్ళుతో నింపబడి ఉన్నది. అందుకే మన నోట ఆశీర్వాద సంబంధమైన వచనాలే రావాలి తప్ప శాపాలు రావటానికి వీలేదు. బిలాము శపించడానికి వెళ్ళి కత్తి చేత నరకబడ్డాడు. జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు యూదా ఇస్కరియోతు ప్రభువును అప్పచెప్పడానికి వెళ్ళి పొట్టబగిలి చనిపోయాడు. ఈరోజు నీ నోటితో అబద్ధమాడి, గెహాజీ అబద్ధమాడాడు, శాపాన్ని కొని ఆకాను అబద్ధమాడాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. ఈరోజు నీ నోటితో నువ్వేమాడుతున్నావో. అందుకే నీవాడు ప్రతి మాట నీవు మరుతువు గాని దేవుండు మరచునా తీర్పుండు సోమి. నీవాడు ప్రతి మాట వల్ల అక్కడ లెక్కప్ప చెప్పాలి. అందుకే నీ నోట దుర్వాసన, నీ నోట మాధుర్యమైన మాటలు రావాలి, సాత్వికమైన మాటలు, దీన మనసు కలిగిన మాట, దేవుని మాటలు నీ నోట రావాలి. 4వదిగా కట్టబడిన గాడిద. మార్కు సువార్త 11:4 ఆ గాడిదంట కట్టబడి ఉన్నదంట. అదే పాపపు కట్లు. ఈరోజు పాపమని కట్ల చేత కట్టబడి ఉన్నావేమో. నీవు యేసును తలచిన తోడని నీ కట్లన్నిటి నుండి విడుదల దయచేయగలిగిన దేవుడు. ఆ పాపాత్మరాలు ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చింది, ఆ పాపాలు క్షమించబడలేదా? శాస్త్ర పరుషులు పాపం చేత పట్టుకున్న స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకొస్తే ఆ పాపపు కట్ల నుండి విడుదల పొందలేదా? బెతస్తా కోనేరు యొద్ద కాళ్ళు చేతులు కలిగిన వాడు ప్రభు అంటున్నారు, ఓయి నువ్వు మరి ఎక్కువ కీడు సంపాదించుకుని ఉండాలంటే ఏం చేయాలంటే ఇంకెన్నటికి పాపము చెయ్యవద్దన్నాడు. ఈరోజు మనకు వచ్చిన రోగాలు అతిక్రమణ పాపాల నిమిత్తమే. అదే కర్మ సిద్ధాంతం, అదే కర్మఫలం. ఈరోజు నువ్వు చేసే పాపములు నీ బిడ్డలకు తగులుతున్నాయి. ఈరోజు సంసోను వరవలసారి భక్తిపరుడు పాపము చేత కట్టబడి ఉన్నాడు గాదోను దేవాలయంలో. ఈరోజు నువ్వు ఏ పాప బంధకాలతో, ఏ పాపము చేత కట్టబడి ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దాన్ని విడిపించగలిగిన వాడు సమర్థుడు యేసు ప్రభువారు మాత్రమే. ప్రియ సహోదరుడా, నువ్వు పాపము నుండి విడుదల పొందాలని తప్పక యేసు చెంతకు రావాలి. 2 అపవాది సాతాను బంధకాల్లో ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే ప్రభువు ఆ మార్గాన్ని వెళుతున్నాడో అక్కడ ప్రభువుని ఒక సేన అనే దెయ్యం భక్తి వ్యక్తి ఎప్పుడైతే చూచాడో అప్పుడు ప్రభువును చూసిన అతడు సర్వోన్నతిని దేవుని కుమార్ నాతో నీకేమి పని అనగా ప్రభు గద్దించగా అతనిలోని దెయ్యాల సమూహం 6,000 దెయ్యాలు పట్టినాయి అంట. ఆ దెయ్యాలన్నీ వెళ్ళిపోగా స్వస్థచిత్తుడై తన ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించి దెకపోలి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఈరోజు పేతురు గారిలో కూడా ఎప్పుడైతే దురాత్మ ప్రవేశించిందో, ప్రభువా నీకు సిలువ మరణ దూరముగును కాకానగానే ప్రభువు గద్దించి అతను సాతాన్ని వెడలిపోయేటట్టు చేశాడు. ఈరోజు నిజముగా ఏ అపవాదిని బంధించిందో, ఎటువైపు లాగుతుందో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుని దాని నుంచి విడుదల పొందాలంటే యేసు రక్తంతో కట్టబడి. 3వదిగా మరణపు కట్లు. ఈరోజు మరణం అనేది మరణపు కట్టు చేత బంధించబడిన మనం ఆ మరణం నుంచి విడిపించగలిగిన దేవుడు ఒక ప్రభువారే. అందుకే ఈరోజు జీవిస్తున్నామని పేరుగానే ఉండగా మనం మృతులమే. నువ్వు నిజముగా జీవించి నికోదమ అంటున్నాడు నిత్య జీవానికి వాసి ఏం చేయాలంటే, నికోదమ ఒకడు నూతనముగా జన్మిస్తే 2 సార్లు జన్మిస్తే ఒకటే మరణం, అది నిద్ర అన్నారు. ఒక్కసారి జన్మిస్తే 3 సార్లు చావాలి, అదే 1 శరీర మరణం, 2 ఆత్మ మరణం, 3 నిత్య మరణం. ఈరోజు నువ్వు ఏ కట్ల చేత కట్టబడి ఉన్నావు, మరణపు కట్ల చేత నువ్వు కట్టబడి ఉంటే ఈరోజు ఆ కట్లు విడిపించడానికి యేసు ప్రభువుకు ఇచ్చాడు. కట్టబడిన గాడిను ఎలాగైతే విడుదల దయచేశాడు, నన్ను విడిపించి నడిపించగలిగిన దేవాతి దేవుడు. అందుకే ఈరోజు జక్కరే ప్రవచన రీతిగా ఆయన లోకంలోనికి వచ్చి ఎలాగొచ్చాడంటే నీతిపరుడుగా, ఏ మచ్చ లేనివాడుగా, రక్షణ కలిగిన వాడుగా, దీనుడుగా వచ్చి గాడిదనెక్కి మనందరి కొరకు దాని మీద ఊరేగాడు. కెరూబుల సింహాసనం మీద సింహాసనాశ్రమైన దేవుడు, తండ్రి కుడిపాశ్రమను కూర్చున్న దేవుడు, బంగారు ధవళ సింహాసనం ఆసిన దేవుడు ఈరోజు కోరుకున్నది గాడిదనే. మరి ఆ గాడిదగా నువ్వు మారగలుగుతావా? ఆ గాడిదగా నీవు ఉంటావా? ఆ గాడిదగా నీవు ఉంటే నీకు విలువ వస్తుందమ్మా, నీకు ఖ్యాతి వస్తుంది. నీ మీద యేసయ్య ఉంటాడు. విలువలేని గాడిదకు విలువ వచ్చింది. ఆ గాడిద ముందర
ఖర్జూర మట్ట పరుస్తున్నారంట. ఆ గాడిద ముందల పరుపు వస్త్రాలు పరుస్తున్నారంట. ఆ గాడిదకు జయస్తుతులు చెల్లిస్తున్నారంట. ఈరోజు విలువలేని నీ జీవితం విలువ కలిగి ఉంటానంటే, విలువ కలిగిన యేసయ్యను నువ్వు ఎప్పుడైతే నీ జీవితం చేర్చుకో, తప్పక నీకును నీ కుటుంబమునకును తప్పక దేవుడు విలువను ఖ్యాతిని నిత్యానందాన్ని కలిగజేస్తే అట్టి భాగ్యం వాక్యం ఉంటున్న మనందరికీ దయచేయను గాక. దేవుడు తన మాట దీవించును గాక. ఆమేన్.